సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు భేటీ అవుతారు. నిన్న 3 గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. అయితే నిర్మాతలు పెట్టిన 2 కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చల్లో కార్మికులకు పర్సంటేజ్ పెంచుతామన్నారు నిర్మాతలు. అంతేకాదు డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్స్ కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. మొత్తంగా ఇవాళ జరిగే ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ జరిగే అవకాశము ఉంది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. చూస్తూ 17 రోజులు గడిచిపోయింది, సమ్మె కొనసాగుతోంది, షూటింగ్స్ లేక స్టూడియోస్ అన్ని వెలవెలబోతున్న పరిస్థితి. ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అయినా సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి. ఇవాళన్నా కొలికొచ్చే అవకాశం ఉందా? ఎస్ హరి, సినీ కార్మికులు తమ వేతనాల కోసం చేస్తున్న పోరాటం ఇవాళకి 17వ రోజు చేరుకుంది. ముఖ్యంగా మనం చెప్పొచ్చు, ఫెడరేషన్కి సంబంధించి ఫిలిం ఛాంబర్కి సంబంధించి చర్చలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం కూడా జరిగాయి. అయితే నిన్న సాయంత్రం జరిగిన చర్చల్లో చాలా పురోగతి కనిపించిందని చెప్పేసి కూడా ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్లో 2 కండిషన్స్, అంటే ఒకటి రేషియో ప్రకారం డాన్సర్స్ని, ఫైటర్స్ని తీసుకుంటామని చెప్పారు. దాని ప్రకారంగా వస్తున్న ప్రకారం వాళ్ళకి ఇరుపక్షాలు కూడా అంగీకరించారు. అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే, సండేస్ సంబంధించి సెకండ్ సండేనే డబుల్ బేటా ఇస్తాం, మిగతా సండే డబుల్ బేటా ఇవ్వమని అంటున్నారు. దాంట్లో కూడా 4th సండేకి డబుల్ బేటా ఇచ్చేటట్లుగా కూడా ఇరు వర్గాలు అంగీకారంకి వచ్చినట్టుగా కూడా ఒక స్పష్టమైన అవగాహన అయితే చేసుకున్నట్టుగా కూడా ఒక కనపడుతుంది. అంతేకాకుండా మళ్ళీ డ్యాన్స్, తర్వాత ఫైటర్స్, టెక్నీషియన్స్, ఈ 3 యూనియన్లకి వీళ్ళు పెంచలేదు వేతనాలు. అయితే ఇప్పుడు ఈ 3 యూనియన్లకు కూడా పెంచుతాము ఖచ్చితంగా. ఈ 13 యూనియన్లకి 10 యూనియన్లకు పెంచాం కాబట్టి 3 యూనియన్లు కూడా తప్పనిసరిగా ఎంతో కొంత పర్సంటేజ్ పెంచుతామని చెప్పేసి కూడా నేను చెప్పినట్టు జరుగుతుంది. అయితే ఇప్పుడు మొత్తం కూడా 6 to 6 కాల్ షీటు, లేకపోతే 9 to 9 కాల్ షీట్ దగ్గరే ఆగింది వ్యవహారం. ఈ 9 to 9 కాల్ షీటు కావాలని నిర్మాతలు అంటుంటే, వీళ్ళు ఫెడరేషన్ నాయకుల మటుకు, ఫెడరేషన్ సినీ కార్మికుల మటుకు మాకు 9 to 9 వద్దు అని చెప్పేసి అంటున్నారు. అది ఈరోజు ఫైనలైజ్ అయిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నిర్మాతలు ఫిలిం ఛాంబర్కి సంబంధించి వాళ్ళతోటి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో వాళ్ళు ఒక చర్చకు వస్తారు. తర్వాత ఫెడరేషన్ నాయకులు ఈ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ అందరితోటి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ పూర్తి చర్చల్లో ఈ సంబంధించి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ సంబంధించి ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ సమ్మె కార్డుకి 17 రోజుల నుంచి సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకి ఎండ్ కార్డు పడే అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరి. ఓకే సతీష్.